దేవుని నమ్మిన వారు, నమ్మనోళ్ళు పెట్టుకుని కొడుకుల మీద కూతుర్ల మీద పర్లేదు, మనం వదిలేద్దాం. నమ్మిన వారు దేని మీద ఆశ పెట్టుకోవాలట? దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకోవాలట. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఏం చేస్తుంది వాక్యం? ఏం చేస్తుందండి వాక్యం? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కానీ, లేదా ఇంకా లోకంలో చాలా మంది మాట్లాడతారు కానీ, వాక్యం మాకేం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? నెమ్మదినిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం చదవద్దులేండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిస్తుంది వాక్యం. ఈరోజు ప్రపంచంలో చాలా మందికి లేనిది నెమ్మది. డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, అందముంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. ఎవరైతే దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుంటారో వారికట నా దేవుడు అంటున్నాడు, వాక్యము మీద ఆశ పెట్టుకున్న వారికి నెమ్మది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎవరైతే వాక్యము మీద ఆశ పెట్టుకుంటారో, ఇదే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. వాక్యము మీద ఆశ పెట్టుకున్న వారు, అన్ని రెఫరెన్స్లు చాలా ఇతను చెప్పట్లేదు ప్రియులారా. వాక్యము మీద ఆశ పెట్టుకున్న వారిని చక్కటి మార్గములో నడిపిస్తుంది. చక్కటి మార్గములో. నేను చిన్నప్పుడు రూపాయి ఇచ్చారనుకోండి, రూపాయి అయిపోయిందాక అన్నం మీద ఆకలి ఉండదు. ఇంకొకటి, ఇప్పుడంటే వీధికి 5 అంగళ్ళు ఉన్నాయి. మేం పల్లెలో ఉన్నప్పుడు ప్రక్కనే వేల్పులనే ఊరు, ఎప్పుడన్నా వెళ్తే చూడండి, మా ఇల్లు ఒక చోటు ఉంది, అంగడికి వెళ్ళాలంటే ఊరిలోకి వెళ్ళాలా అన్నా, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా నత్తాన్లయ, 1/2 కిలోమీటర్ ఈజీగా ఉంటుంది. ఈ రూపాయి కొనుక్కోవడానికి 1/2 కిలోమీటర్ ఊర్లోకి వెళ్ళాలి పల్లెకు. అక్కడ కొనుక్కుంటే ఊర్లో నుంచి బయటికి రాకదలకనే రూపాయి సపరేట్ చేయొచ్చు, అయిపోతుంది. నా నుంచి ఉసూరుమంటూ రావాలి నడుచుకుంటా. రూపాయి ఉన్నా, 10 రూపాయలు ఉన్నా, 100 ఉన్నా, 50 ఉన్నా, అయిపోయిందాక మనకు నిద్ర రాదు. ఈరోజు చాలామంది అంతే, అయిపోయిందాక నిద్ర రాదు. అయిపోయిన తర్వాత ఒక 100 మళ్ళీ ఇచ్చా, జీతం వస్తానిస్తా అడుగుతుంటారుగా. ఉన్నప్పుడే పొదుపుగా వాడుకోగలిగితే ఎంత బాగుండు. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని చదవడం నేర్చుకున్నానో ప్రియులారా, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో, దేవుని పని అయితేనే ఎంత ధారాళమైన మనసు పెట్టుకొని సహకరించినా పర్లేదు, కానీ ప్రతిదానికి, అందుకే నేను ఎప్పుడు ఒక మాట అన్నాను, కనపడిందల్లా కొంటూ తింటూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. ప్రతిదానికి డబ్బు ఖర్చు చేస్తుంటే ఆర్థికంగా నలిగిపోతాం. ఏది తినాలో ఏది తినకూడదో తెలిసి ఉండాలి. కొంతమందికి ప్రతిరోజు చికెన్ పకోడా ఉండాల్సిందే, ముక్క లేకపోతే ఏం దిగదు, ముద్ద దిగదు. ప్రతిరోజు ఏదో ఒకటి దంచాల్సిందే. మీకు తెలుసా ప్రభునందు ప్రియులారా, ఆర్థిక మాంద్యము అనేది అధికమైన తిండి వలనే కలుగుతుంది. మనం హోటల్లో ఒక్కసారి కొనుకొచ్చుకునే దానితో ఇంట్లో 3 పూటలకు సరిపడా తినచ్చు. ఒక మటన్ బిర్యానీ మనం బజార్కి వెళ్ళి కొంటే 250 రూపాయలు దరిదాపు. ఇంట్లో 2 ముగ్గురమో ఉన్నాం అనుకోండి, ముగ్గురికి మటన్ బిర్యానీ తెచ్చుకుంటే 750 రూపాయలు. వాడు రుచి కోసం నానా ఒకటి దాంట్లో కలిపి నిన్ను బాగా మస్మరైజ్ చేసి హబ్బా అనేటట్టుగా చేసి సాయంత్రం గ్యాస్ ట్రబులో లేకపోతే ఈ నూనె తాగేటట్టుగా చేస్తాడు. ఇదే 750కి 1 కేజీ మటన్ తెచ్చుకున్నావంటే, వాడేసేది బిర్యానీకి 2-3 ముక్కలే. కేజీ మటన్ తెచ్చుకున్నావంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 వీలైతే ప్రొద్దున కూడా పెట్టుకుని తినచ్చు. నా నడతను సరిచేసింది దేవుని వాక్యం ప్రియులారా. ఇంకా 20 ఏళ్ళు గడిచినా దేవుడు ఆయుష్ ఇస్తే ఎప్పుడు బజార్లో ఏదైనా కొనుక్కొని తినడం కానీ, బజార్లో కొంతమంది ప్రభునందు ప్రియులారా దారిలో ఏం చేస్తా తెలుసా, ఉదాహరణకు జ్ఞాపకం చేస్తున్నాను, పైటిట్టేసుకొని అని చీపుకుంటా వస్తాడు రైసులు దావమడితే. ఏమంత పోయింది, ఇది పైనే ఉంటుంది. వీలైతే తీసి బిగించింటామన్నమాట, బిగిచ్చేసి దావుంటి తింటా వస్తాడు.
ఎంత ఇది అండి. ఇంకా కొంతమంది ప్రభునందు ప్రియులారా, ఏడన్నా ఏదైనా చేయడానికి పోయామనుకోండి, ధనధన తీసి మింగెచ్చు అంటారు. అబ్బా, నీవు తిండిపోతూ వేయనడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. నా నడతను సరిచేసింది, నా బ్రతుకును సరిచేసింది దేవుని వాక్యం. అందుకే వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. నెమ్మదిస్తుంది, నడతను సరిచేస్తుంది. మూడవది, దేవుని వాక్యము ఆదరణ ఇస్తుంది. యెషయా భక్తుడు అంటాడు, నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఆదరణ ఇస్తుంది, ఓదార్పునిస్తుంది, వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది. అందుకు కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సహజంగా బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక్క పదం ఒక్కసారి రాశారనుకోండి, అది ఎంతో గొప్ప. అలాంటిది ఒకే పదాన్ని పదే పదే రాశారంటే ఆ వాక్యం ఇంకా చాలా గొప్ప. ఈ 119 కీర్తనలో కొన్ని విషయాలు మీకు చూపిస్తానే. రండి 74వ వచనానికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 74వ వచనాన్ని చూద్దాం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. దేవుని వాక్యము మీద ఏం చేస్తున్నాడట? ఆశ పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి భయభక్తులు కలిగిన వారు అందరూ నన్ను చూసి ఏం చేస్తారు? వాళ్ళు సంతోషిస్తారు. 74వ వచనంలో మాట్లాడు. 114 కొద్దాం రండి. 114వ వచనాన్ని కొద్దాం ఒకసారి. 114వ వచనము, అదే 119వ కీర్తన 114వ వచనం. నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుంటే ఏమవుతుందట? ఆయన మనకు చాటుగా ఉంటాడట. మనకు మనం ఏదైనా అపవాది మన మీద దాడి చేస్తుంటే మనల్ని ఆయన దాచిపెడతాడట ప్రుగులారా, వాక్యము మీద ఆశ పెట్టుకుంటే. అక్కడే ఒక మాట చూడండి, 147 వచనం, 119వ కీర్తన 147 వచనాన్ని కూడా చూద్దాం. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని. ఎందుకు తెల్లవారక తలగనే? ఆయన మీద ఆశ. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 119 కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే భక్తుడు అంటాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎందుకు పెట్టుకున్నాను? యేసు ప్రభుల వారిని అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదయ్యా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడు. యేసు ప్రభుల వారు రాళ్లను రొట్టెలు చేసుకోలేనంత అసమర్థుడేం కాదు. కానీ అపవాదికి విజయం కలగకూడదు. వాడు పౌరుషం పెట్టాడని నా పౌరుషానికి పోకూడదు. ఏం చేశాడో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటే దేవుని వాక్యం. దేవుని వాక్యము వలన బ్రతుకును. బైబిల్ గ్రంథంలో 2 అక్క చెల్లెలు ఉండారు. ఒక మెంటల్ అన్నాను, పర్లేదు. ఇంకొకరు మెంటల్ కాదు. లూకా సువార్తకు వద్దాం. తిరిగి మళ్ళీ ఇక్కడికి వద్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 41 వరకు చూద్దాం. అంతటా వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. బేతనియా అనబడే ఒక గ్రామం అన్నమాట అది. మార్తా అనే ఒక స్త్రీ ఎప్పుడు ఆయనను, అయ్యా దారింబడి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని యేసు ప్రభువుల వారిని శిష్యులు పిలిచేది. ఓకే, చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి. ఏమింటుంది? దేవుని వాక్యం వింటుంది. ఈమె బోధ అనగా దేవుని వాక్యమే, అది వింటూ ఉంది. 40 వచ్చిన మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను. చాలు ప్రియులారా, ఏంటి ఉత్తమమైనది? దేవుని వాక్యం. మెంటల్ ఎప్పుడు తిండేనా? ఎప్పుడు ఫోనేనా? ఎప్పుడు చాటింగ్ ఏనా? దేవుని వాక్యం వద్దా?
రోజుకొకసారైనా బైబిల్ గ్రంథాన్ని చదవడం వద్దా? మెంటల్ను ఎంతసేపు భోజనం 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 అంటావు. మరియా ఉత్తమమైనది ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుంచి ఏం కాదు, తీసివేయబడదు. ప్రభునందు ప్రియులారా, వాక్యము కొరకు ఎందాకైనా అండి, నా జీవితంలో ప్రభునందు ప్రియులారా, వాక్యం నేర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాను. ఈరోజు కూడా వాక్యం నేర్చుకోవడానికి అనేక సంగతులు ధ్యానం చేస్తూ ఉంటాను. నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, సంఘ పరిచర్యలో విరివిగా వాడబడినటువంటి వారు దేవుని వాక్యాలు ప్రకటిస్తున్నప్పుడు నేను కూడా వింటాను. ఎందుకో తెలుసా? వాక్యము శ్రేష్టమైన వాటినే తీసుకుంటాను ప్రియులారా. మీరు అనేక పర్యాయములు చూస్తూ ఉంటారు, గ్రూప్లో కానీ లేదా వ్యక్తిగత దాంట్లో కానీ ఎవరో ఒకరు చిన్న పీస్ తీసుకొని దాంట్లో పెట్టుకుంటాను. అది పెద్ద ప్రభుత్వాలు అనమాట, ఈమెకు తెలిసినట్టు ఇదొకటి ఇంకేం తెలిసిండదు. అదేదో ఒక ముక్క తెచ్చుకున్నట్టు తగిలించుకుంటుంది అంతే. ముక్కలు తగిలిన ప్రియులారా, సమృద్ధి అయిన వాక్యం, సరిచేయబడే వాక్యం, బలపరచబడే వాక్యం, స్థిరపరచబడే వాక్యం. చాలామంది వాక్య విషయంలో చాలా ఆసక్తులండి. దేవుడు అంటున్నాడు, దేని మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని నమ్మిన వాళ్ళు వాక్యము మీద. రండి, పార్ట్ 3 కూడా కాకుండా 2కే కంప్లీట్ చేసుకున్నాక 3 విషయాలు. రెండో విషయానికి వద్దాం. 130వ కీర్తన 7వ వచనం, యాత్ర కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. చాలు ప్రియులారా. రెండవదండి, ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఆశ పెట్టుకోవాలి. మొదటిది వాక్యము మీద. ప్రభు వాక్యమై ఉన్నాడు కాదన్నాను నేను, కానీ పరిపూర్ణంగా ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద అక్కడ 2 విషయాలు చెప్పాడు. ఒకటి, కృప దొరుకుతుంది. రెండవది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కృప ఏంటి? కృప మీరు చెప్పంటే అర్హత లేని వాళ్ళకి అర్హతని ఇవ్వడం అని అంటారు. గుడ్, కాదన్నాను నేను. కానీ కృప ఏంటో తెలుసా? ఒక మాట చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయానికి రండి ప్రియులారా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆగుదాం. ధర్మశాస్త్రము ద్వారా మోషే ద్వారా ఏం కలిగిందట? ధర్మశాస్త్రం కలిగింది. యేసు ప్రభుల వారి ద్వారా కృప కలిగింది. ఏంటి ఈ వ్యత్యాసం? ఈ డిఫరెంట్ ఏంటి? మోషేకు యేసు ప్రభుల వారికి వ్యత్యాసం ఏంటి? యేసు ప్రభుల వారికి ముంగుర్తుగా మోషే అని చెప్పుకుంటామే, మరి అలాంటప్పుడు మోషే చెప్పింది రాంగా, యేసు ప్రభుల వారు చెప్పింది మాత్రమే రైటా? యోహాను సువార్త 8వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని మీకు నేను చూపిస్తాను ప్రియులారా. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని మీకు చూపిస్తాను. రండి, ఆ మాట చూద్దాం. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనం, 4-5 వచనం, 8-4-5. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, మోషే ఏం చెప్పాడు? ఎవరైనా పాపం చేస్తూ పట్టబడితే రాళ్ళు రువ్వి చంపాలి అన్నాడు. అంటే ఈమె పట్టబడింది, ఆమె పట్టబడి వచ్చి అక్కడుంది. ఈమె దొరికిన దొంగ. ఈరోజు దొరకని దొంగలు చాలా మంది సంఘంలో తిరుగుతున్నారు బ్రహ్మాండంగా. ఆమె దొరికిన దొంగ. దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు. నివురు గప్పిన నిప్పు అంటారు చూడండి. పైన గొర్రెపు చర్మం వేసుకొని లోపల క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు ఈరోజు. అంతరంగ పాపం, పైకి భక్తి. మోషే అన్నాడట, పాపం చేస్తే రాయేసి కొట్టండి రా అన్నాడట. సరే, బాగానే ఉంది. యేసు ప్రభుల వారు మోషేని తృణీకరించలా. మీరు 8-9 వచనాల వరకు చూస్తే ఆయన నేల మీద వంగి ఏదో రాస్తా ఉన్నాడు.
వీళ్ళు మలామలా అడుగుతున్నారు, ఏంటి బోధకుడా ఏం చెప్పావు? మోషే గారు ఇలాగ చెప్పారు కదా, నువ్వేం చెప్పావేంటి? సరే వీళ్ళు పదే పదే అడుగుతుంటే 7వ వచనంలో అన్నాడు, ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి. వేయండి అన్నాడు. కొట్టండి. మోషే చెప్పింది నేనెందుకు వద్దంటాను, కొట్టండి అన్నాడు. అందరూ వారి చేతుల్లో ఉన్న రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కృప కలిగిన దేవుడు చేస్తున్నది చూద్దాం. 9వ వచనాన్ని చూస్తున్నాం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలువెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము అండర్లైన్ దట్ వర్డ్, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోనండి. నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయి. ఈ రోజు వరకు చేసావు, గడ్డి తిని ఇంక చేయగాకు. అది కృప. ధర్మశాస్త్రము శిక్షించాలనుంది, కృప కలిగిన దేవుడు క్షమించి మరొక అవకాశం ఇవ్వడం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకోవాలి. మోషే ఏమన్నాడు? ఎవడైనా ఒక చెంప కొడితే 2 చెంపలు వాయించండ్రా అనివి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడెవడైనా మీ చెంప మీద కొడితే 2వ చెంప కూడా వానికి మీరు చూపండి. వాడిలో కోపం తీర్చుకొని తర్వాత మీ మీద జాలి కలుగుతుంది. అరే ఏంటి నేను కొడుతున్నా తిడుతున్నా, ఇతనిలో చలనమే లేదని, ఇలాగే స్వభావం ఏంటిది, ఎలాగొచ్చింది తనకి అని ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉంది, పాపము లేని పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ కృప కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్క అవకాశం ఇస్తున్నాడు. ఈసారి కనపడకుండా చేయి పాపం అన్నాడా అండి? అనట్లా. ఇక మీదట పాపం చేయమాకు. అది ఆయన యొద్ద దొరికే కృప. ఈ రోజు వరకు ఏ పాపంలో పొరలాడుతూ ఇక్కడ వాక్యమని బయటికెళ్ళి మళ్ళా అదే కుక్క గతికిన దాన్ని కక్కిన దాన్ని తిన్నట్టుగా చేస్తున్నావేమో. దేవుని వాక్యము చేత నేను శుభ్రంగా కడుగుతూ ఉంటే కడుగబడిన పంది మళ్ళా బురదలోనికి పోయినట్టు పోతున్నావేమో. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మీద ఆశ పెట్టుకొని వృద్ధాప్యములో కూడా ఆశీర్వాదకరంగా బ్రతకాలి అనంటే ఆయన యొద్ద దొరికే కృపకు నువ్వు పాత్రురాలు కావాలి. కిందనేమన్నాడు? కృప దొరుకుతుందట. 2వది ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును అన్నాడు. 130వ కీర్తన 7వ వచనంలో ఏమి దొరుకుతుంది ఆయన దగ్గర? సంపూర్ణమైన విమోచన. దేవుని యందు ప్రియమైన వారలారా, విమోచన దొరుకుతుంది ఆయన యొద్ద. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన దగ్గర దొరికే సంపూర్ణమైన విమోచన, రక్షణ అని వ్రాయబడింది. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకోమని చెప్తున్నాడు. వాక్యం మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకో. కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకుంటే వాడు నన్ను వదిలిపెట్టేసిపోయాడు అనాథాశ్రమంలో. ఎంత బాధ అండి. మీరు నమ్ముతున్నా, నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను, నమ్మే పిల్లలు నమ్మదగిన స్థితిలో లేరు ప్రియులారా. లోకపు పోకడల్లో చిక్కుకుపోతూ ఉన్నారు. మనం ఆశ పెట్టుకోగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీనే, 2 భార్యాభర్త, 2 గవర్నమెంట్ టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, ఏకైక కొడుకండి. ఆడపిల్లల మధ్యలో ఒక్క కొడుకు. ఎలాగ పెంచారో తెలుసా? వాడు అన్నం తినడు అంటేనట రాత్రికి రాత్రి ఆ తండ్రి బజారుకి వెళ్ళి చికెన్ పకోడానో మటన్ కైమానో అబ్బా ఏదేదో తెచ్చి తిన్నాయనా, తినకపోతే ఎట్లనైనా అని బ్రతిమలాడేవాడట, తినిపించేవాడట. కాలం చక్రపు తిరుగుతూ వచ్చింది. వారి వయసు మరింత క్షీణిస్తూ వచ్చింది. వాడొక ప్రేమలో పడ్డాడు. ప్రేమించేసి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు కదా, ఏదో ఇష్టపడ్డారు చేద్దాం అది ఇది అని మాట్లాడుతుంటే 2 క్రైస్తవులే.
మాట్లాడుతుంటే అన్నారట, మా అమ్మాయి మీ ఇంట్లో ప్రవేశిస్తే మా అమ్మాయి మీకు కోడలు కాదు, కూతురు. మీకు ఎవరట? కోడలు కాదు, మీకు కూతురు అనుకోండి అన్నదట అమ్మాయి. అమ్మాయి కూడా అనిందట, నాకు మీరు అత్త మామ కాదు. ఎవరు మరి? అమ్మా నాన్న మీరు అనిందట. అమ్మ నాన్నే. పెళ్ళి అయిపోయింది, దినాలు గడిచాయి, వారు వయసు మీద ఉన్నారు, వీళ్ళ వయసు క్షీణిస్తుంది, తల్లిదండ్రులది అంటే వృద్ధాప్యంలోనికి వచ్చారు. ఇప్పుడున్న డిసీజెస్ మీకు తెలుసు, వ్యాధులని, షుగర్ అని, బీపీని ఎక్సెట్రా. షుగరు తల్లికి, తండ్రికి షుగరే. మరింత సమయానికి ఆహారం లేక, అంటే ఏమంటారు, డైట్ లేక, ఆహారం లేక కాదు, డైట్ లేక. మనం ఇంట్లో బిర్యానీ తిన్నామని వాళ్ళకు బిర్యానీ పెడతా వస్తే గన తొందరగా మనం పాట పాడాలి కదా. అందుకే వాళ్ళకు చూసుకొని పూర్వకాలంలో తిన్నట్టు జొన్న రొట్టెలు, సొద్దన్నాలు, కొర్రన్నాలు ఇట్లాంటి పెట్టుకుంటూ రావాలి. అంత ఓపిక ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కడిది? ఇంట్లోనే ఉండక ఆనకు తలికి పో, హోటల్ నుంచి తీసుకురా పో అనేది నేర్చుకున్నారు మొత్తం ఆడపిల్లలు. అయిపోయింది ప్రియులారా. ఆమెకు షుగర్ కంట్రోల్ తప్పింది. ఎంత కంట్రోల్ తప్పింది అంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి బెడ్రూమ్లో నుంచి వాష్రూమ్లోకి వెళ్ళాలి. బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నప్పటికీ మంచం మీద నుంచి లేయాలి. మనం లేచినంత స్పీడుగా వృద్ధులు లేరారు కదా, నిదానంగా లేయాలి, ఏదో ఒక సహాయం పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. ఈమె అటాచ్డ్ బాత్రూమ్ అయినా దాంట్లోనికి వెళ్ళేసరికి వయసు పైబడిన తల్లి కాబట్టి కొన్ని పాస్ కింద పడ్డాయి. అంటే ఈమె తమాయించుకోలేకపోయింది, తల్లి లాంటిది కదా, పడ్డాయి. పడితే అమ్మని చూసుకుంటానులే కోడలు. గుర్తుపెట్టుకోండి అత్తలు, మీరు బాగున్నంత వరకు మీ కోడళ్ళు అపురూపమైనటువంటి మనులే. నిజమైన కోడలు నిజరూపం ఎప్పుడొస్తుందో తెలుసా? మిమ్మల్ని అడిగిన డబ్బినప్పుడు, స్థలాల దగ్గర, పొలాల దగ్గర, ఆస్తుల దగ్గర, అనారోగ్యాల దగ్గర. అప్పుడు వస్తుంది బయటికి, లోపల నుంచి లకలకలక అంట. అబ్బా ఏమో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు పదే అంటే మాకు చేసిన నోటికి ఏం చెప్పమంటారు. అప్పుడు వస్తుంది బయటికి. అప్పుడు బయటికి వచ్చి ఇంకా ఏం మాట్లాడాలండి. ఆమె పాపం వాష్రూమ్కి వెళ్ళక తలకనే కొంచెం పడ్డాయట. పడితేనండి, ఇప్పుడు ఇళ్ళల్లో ఎవరెవరు పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఎంత మాట మాట్లాడాలనో మాట్లాడి, మీరు నమ్ముతారో లేదో ప్రియులారా, ఆమె భర్త అంటే మామ వచ్చి ఆ గదినంతటిని పాపం వంగలేని శుభ్రం పరిస్తే కోడలనిందట, వీళ్ళ ఇంట్లో ఉంటే ఇలాంటి పనులే చేస్తారు, వీళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో. ఈరోజు డైలాగు, వీళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో. చెప్పండి అమ్మా, మీకు తెలుసు కానీ మహానటులే, మీరేం అంత ఆశలు కాదు కానీ. వీళ్ళ అత్త మామ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో, నేను కాపురా. చెప్పండి అమ్మా, మీరు పసిబిడ్డలేమ్మా, మీరు వద్దులే, మీరు టైం ఉంది. ఇంకా 3 లైన్లు వెనకాల అక్కడక్కడ ఇంకా కొంచెం టైం ఉంది. వెనకాల నుంచి 4వ లైన్ నుంచి వద్దాం. వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో. అవ్వా ఉన్నాను నేను. నువ్వు ఉండకపోతే ఎట్లా? ఆగు, నువ్వు వెయిట్ చేయి. అమ్మా మీరు ఇంట్లో ఉండలేరు కానీ అని వాళ్ళని తీసుకొని వెళ్ళండి ఒక వృద్ధాశ్రమంలో వదిలిపెట్టారు ప్రియులారా. మేమేం మామూలుగా అలా గవర్నమెంట్ దాంట్లో వదిలిపెట్టలే. వాడు అన్నమాట, గవర్నమెంట్ దాంట్లో వదిలిపెట్టలే. నెలకొక్కొక్కరికి 10,000 ఇచ్చి చూసుకునే చోట వదిలిపెట్టామన్నాడు. నెలకు 10,000 ఎవరిదో తెలుసా? రిటైర్డ్ అయిన వాళ్ళదే, వాళ్ళ పెన్షన్ డబ్బులే. ఆడ వదిలిపెడితేనండి, ఒకరోజు ఏదో ఆ ఊరికి వెళ్ళి మేము వెళ్ళాం. ఆయనకు ఒక జబ్బు వచ్చింది పాపం, ఫోబియా అంటే ప్రతిదానికి భయపడే స్వభావం. ఆ జబ్బు పేరు ఫోబియా అంటారు. ఆ జబ్బుతో చాలా బలహీనమైపోయి, ఆయనను చూసినప్పుడండి నా జీవితంలో నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకునేది, ఒక దారుణమైన స్థితిలో ఉన్నాడు. కొడుకు రాడా అనంటే వస్తాడయ్యా. ఎప్పుడు? పెన్షన్కు సంతకం పెట్టించుకుపోవడానికి వస్తాడట. మరి కూతురు, కోడలు రాదయ్యా. మీరు ఎట్లా బతుకుతున్నారా మీరు అని అడిగాను. వాళ్ళ పెన్షన్తో బతుకుతున్నారండి వీళ్ళిద్దరూ.
వీడికి ఉద్యోగం లేదు, ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, వాళ్ళకు పుట్టిన పిల్లోడు పసిబిడ్డ, వాడికి ఒక 6 నెలలు 8 నెలలు ఉంటాయి. వీళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారంటే వీళ్ళ పెన్షన్తో బతుకుతున్నారు. వీళ్ళ పెన్షన్తో బతికేటటువంటి వీళ్ళిద్దరిని తీసుకుని లేచి వృద్ధాశ్రమంలో పెట్టాడు. ఆ భయంతో చనిపోయాడండి ఆయన. కరెక్ట్గా ఆయన చనిపోయిన సంవత్సరానికి ఆమె చనిపోయింది. ఈ చావులు వృద్ధాప్యములో వచ్చిన చావు లాంటివి, హత్యలు అంటాను నన్ను అడిగితే. ఇవి ఏంటివి? హత్యలు ఇవి. ఇప్పుడు అన్నాను నేను, ఇంకా తిందురులేంట్రా మీరు, బాగా తిందురులేండి ఇంకా అంటే మనసులో అనుకున్నాను అనమాట. నేను వాంతో అనలేదు, ఎందుకంటే నాకు సంబంధం లేని వ్యక్తులు. ఇంకా తిందురులేండి బాగా. 2 పెన్షన్ ఒక 50-60 వేలు వచ్చేది, కూర్చొని బిర్యానీ తెచ్చుకొని తిన్నారు భార్యాభర్త. ఇప్పుడు తిందురులేండి నాయన మీరు. మరి ఇప్పుడు ఏం తింటున్నారు ఏం తిన్నారు అనేది నాకు తెలియదు, కానీ జ్ఞాపకం చేస్తున్నానమ్మా. నువ్వు ఒక తల్లివయ్యావు, నీ కడుపున ఒక బిడ్డ పుట్టాడు. ప్రేమ ఆప్యాయతలేవి నీలో? ప్రేమ ఆప్యాయతలేవి? నన్ను అడిగితేనండి, మీ తల్లులు ఎప్పుడు తిట్టిండరా మిమ్మల్ని? ఏమో మిమ్మల్ని ఎప్పుడు తిట్టలేదా మీ తల్లులు? ఎప్పుడు తిట్టలేదా మీ అమ్మోళ్ళు? అత్త తిట్టిన తిట్లు మాత్రమే గుర్తుకుంటాయి, మామ గద్దింపులు మాత్రమే గుర్తుకుంటాయి. కాలుతో కడుపు మీద తన్న అన్నదమ్ములకు మాటలు గుర్తుండవు, అమ్మా నాన్న తిట్లు గుర్తుకుండవు. ఏం సోదరులారా, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. మరలా చెప్తున్నాను నేను, ప్రవర్తన మార్చుకుంటే రాబోయే కాలంలో మీ బిడ్డల ద్వారా పిరికడు అన్నం తింటారు మీరు. లేదా ఇంకా ఎలాగుంటుందో పరిస్థితి. ఎంత వాక్యము చెబుతున్నా దున్నపోతు మీద ఏం పడినట్టు, దాని మీద మీరు ఎన్ని నీళ్ళన్నా వేయండి, అటు ఎదిరించుకొని పోతుంది అంతే. అలాగైపోయిందండి వాక్యం. ప్రభు మీద ఆశ పెట్టుకునేవాడు రక్షించబడినవాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25, రక్షించబడినవాడు మందకు మాదిరిగా సంఘానికి దీవెనకరంగా ఉండాలి. ప్రియులారా, సంఘానికి దీవెనకరంగా ఉండాలి. కుటుంబంలో ఏమనాలి అనంటే, కోపతప్పలు అందరికీ ఉంటాయండి. ఏ సంసారంలో లేవు చెప్పండి గొడవలు? ప్రతి సంసారాల్లో గొడవలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ లోకంలో పెద్దలు ఒక మాట అంటారు, లాగుతూ ఉంటే చెప్తారు చూడు, మన ఆడపిల్లలు చెప్తారు చూడు, లాగుతూ ఉంటే సాగి తెగిపోతుంది. తెంచుకోమాకండి, బంధాలను తెంచుకోమాకండి, ఆత్మీయతలు తెంచుకోమాకండి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.